అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఉట్నూరు మండలం దంతన్పల్లి గ్రామంలో లింగపల్లి తారమ్మ ఇందిరమ్మ గృహప్రవేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పాల్గొన్నారు. నూతన గృహాన్ని ప్రారంభించి యజమాని తారమ్మను పట్టు వస్త్రాలతో సత్కరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించామని తెలిపారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ఇప్పటి వరకు జిల్లాకు 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తూ పనుల పురోగతిని బట్టి వారం వారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకి ఒక సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ఇంటికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటని చాలా మందికి సందేహాలు ఉండవు. ఈ ఇల్లు ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామానికి సంబంధించిన దంతన్పల్లి గ్రామానికి సంబంధించిన లింగంపల్లి సుగుణ గారి ఇంటికి వచ్చాం. తారమ్మ వీరు ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కావాలని అడిగి అలసిపోయినటువంటి తల్లి. ఆనాడు 2023లో ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర చేసి అనేక సందర్భాల్లో ఇటువంటి ఇల్లు లేని పేదవాళ్ళని కలిసినప్పుడు ఆనాడు వారి బాధని కాదని ఇబ్బందులు వివరిస్తే వారికి మాటిచ్చాము. ఆ రోజు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే, రాగానే మీలాంటి పేదవాళ్ళందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆ ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇవ్వటం. దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నేను, మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే ఇతర గౌరవ మంత్రివర్గ సహచర సభ్యులు అందరం కలిసి ఇటువంటి పేదవాళ్ళకి ఆనాడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేయటమే కాదు, శాంక్షన్ చేసినటువంటి ఇళ్లకి వారం నిధులు శాంక్షన్ చేస్తూ త్వరితగతిన ఈ పేదవాళ్ళు వాళ్ళ ఇళ్ళు కూడా దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారం ప్రజలు ఈ ప్రభుత్వం ఆశించినట్టుగానే నిధులు రిలీజ్ చేస్తూ ఇళ్ళని పూర్తి చేసుకునేటువంటి క్రమంలో వడివడిగా ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు శారమ్మ గారు ఇల్లుని పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి తిరిగి వారిని కలిసి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇందులో ఇల్లు శాంక్షన్ చేశాం, 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం సందర్భంగా మీరు చేసుకున్నటువంటి సందర్భంలో మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి ఈ ప్రభుత్వం